అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 'జోడీస్ ఫాన్' థర్డ్ పార్ట్ అనేది మనం చూస్తున్నాం. దీనికన్నా ముందుగా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ అండి. ప్రతి పాఠ్యాంశం కూడా చర్చించబడింది. ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి లెసన్ కూడా దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మీకు ఐకార్డ్స్‌లో, ఎండ్ స్క్రీన్స్‌లో అట్లానే మీరు గనక జస్ట్ లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ మొత్తం లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ పార్ట్‌లో ఉన్నాం. తన తండ్రిని కాపాడుకోవాలి పెన్నీని జోడీ. సో, ఏం జరిగింది? వీళ్ళు అడవిలో ప్రాంతంలో వెళ్తున్నారు. పాము కాటేసింది. రాటిల్ స్నేక్ పెన్నీని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్నటువంటి ఏదైతే జింక ఉందో ఆ జింకని చంపి దాని కాలేయం, దాని గుండె సహాయంతో నాటు వైద్యం అన్నమాట. ఏదైతే రక్తం ఉందో ఆ విషం ఏదైతే ఉందో ఒంట్లో ఉన్నది తీసివేయడం అయితే జరిగింది. అయితే ఇతను కాపాడబడ్డాడు పెన్ని. కానీ ఆ ఆడ జింకకు ఉన్నటువంటి ఏదైతే చిన్న జింక ఉందో పెన్ని కాపాడబడ్డాడు. మరి ఆ చిన్న జింక పిల్ల వైపే మనసు అనేది ఉంది జోడీ. జోడీ ఎవరు అంటే పెన్ని కొడుకు. కాబట్టి తన తల్లి యొక్క అనుమతితో, తండ్రి యొక్క అనుమతితో ఏం చేస్తాడంటే అడవిలోకి వెళ్తాడు ఇతను. అయితే తనతో పాటు వచ్చిన మిల్విల్ని ఏం చేస్తాడంటే పంపించేసి తాను వెతకడం మొదలు పెడతాడు. అయితే ఇప్పుడు అతను వెతుకుతున్న క్రమంలో రాబందులు, ఆ తర్వాత వెతుకుతున్న క్రమంలో పెద్ద పులి జాడలు కనబడతాయి గానీ తాను వెతుకుతున్నటువంటి చిన్న జింక పిల్ల మాత్రం కనబడదు. కాబట్టి ఇప్పుడు థర్డ్ పార్ట్‌లోకి వెళ్దాం. ఏం జరిగిందో చూద్దాం. మూవ్‌మెంట్ డైరెక్ట్‌లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ స్టర్టిల్డ్ హిమ్ సో థట్ హి టంబుల్డ్ బ్యాక్వర్డ్. చూడండి ఇతను ఏదైతే వెతుకుతున్నాడో మూవ్‌మెంట్ డైరెక్ట్‌లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. వెతక్కపోయిన తీగ కాలికి తగిలినట్టు సేమ్ అతను ఏదైతే వెతుకుతున్నాడో అది తన యొక్క దారిలోనే ఉంది. స్టర్టిల్డ్ హిమ్ ఒక్కసారిగా అతను భయపడేటట్టు చేసింది. అతన్ని వెనక్కి ఒక్కసారిగా ఏమయ్యాడు ఉలిక్కి పడ్డాడు అనమాట. స్టర్టిల్డ్ అంటే ఉలిక్కి పడ్డం. ఎంతలా ఉలిక్కి పడ్డాడంటే వెనక్కి జారాడు. టంబుల్డ్ బ్యాక్వర్డ్ అంటే ఒక్కసారిగా వెనక్కి అట్లా జారిపోయాడు అనమాట. ద ఫోన్ లిఫ్టెడ్ ఇట్స్ ఫేస్ టు హీస్. ఎప్పుడైతే జారాడో ఏం జరిగిందంటే ఆ జింక పిల్ల అట్లా తలపైకి ఎత్తింది. ఇతను కూడా తన తల కిందికి దించాడు. ఫేస్ టు ఫేస్ చూడడం అయితే జరిగింది. ఇట్ టర్న్ ఇట్స్ హెడ్ విత్ ఎ వైడ్ వండరింగ్ మోషన్. అసలు తల ఎలా చూసింది అంటే చాలా వైడ్గా అండ్ ఆశ్చర్యపోతున్నటువంటి కదలిక అనేది చూపించింది. అండ్ షుక్ హిమ్ త్రూ విత్ ద స్టేర్ ఆఫ్ ఇట్స్ లిక్విడ్ ఐస్. లిక్విడ్ ఐస్ అంటే కన్నీళ్లతో ఉంది, ఆకలితో ఉంది. ఓకే, ఆ చూపు చూసింది అనమాట. ఆకలితో ఉన్నటువంటి చూపునైతే చూసింది. దీంతో ఏం జరుగుతుంది? కన్నీళ్లతో ఉన్న చూపు చూస్తే షుక్ హిమ్ త్రూ విత్ ద స్టేర్ ఆఫ్ ఇట్స్ లిక్విడ్ ఐస్. కంటి నిండా కన్నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే ఇతను చూశాడో జోడీ ఎప్పుడైతే ఆ జింక పిల్లని చూశాడో షుక్ హిమ్ ఒక్కసారిగా కదిలిపోయాడు. ఎందుకంటే ఆ జాలి చూపులు అట్లా చూస్తుందన్నమాట. కుక్క పిల్లని కానీ చూసినట్లయితే అట్లానే జాలి చూపులు చూస్తాయి అన్నమాట కన్నీళ్లతో. వెంటనే మనం అక్కడే పడిపోతాం. అంటే చాలా లేదు అయ్యో జాలి చూపించాలనిపిస్తుంది. ఆ విధంగా ఈ పిల్ల కూడా ఏందంటే జింక పిల్ల అదే విధంగా జాలి చూపులతో తన వైపు చూడసాగింది. ఇట్ వాస్ క్వివరింగ్, వణుకుతున్నది. చాలా రకాల కారణం అయి ఉండొచ్చు. బహుశా పడిన వర్షం వల్ల కావచ్చు, వేస్తున్న ఆకలి వల్ల కావచ్చు, భయం వల్ల కావచ్చు. టోటల్గా ఏంటంటే వెతకబోతున్నదే చాలా వెతికాడు. బట్ తాను ఎక్కడైతే ఉంటుందో అనుకొని వెతుకుతున్నాడో అక్కడే ఉంది ఈ జింక పిల్ల. చాలా దయార్ద్ర హృదయంతో ఇతను ఏం చేశాడంటే ఆ వణుకుతున్నటువంటి జింక పిల్ల మీద అసలు యాక్చువల్గా ముందే జాలి పడ్డాడు, అందుకే వచ్చాడు. ఇప్పుడు దీని పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి
ఇంకా లాభం లేదు. దాన్ని తీసుకెళ్లాల్సిందే అనేసి జోడీ అయితే నిర్ణయించుకున్నాడు. ఇట్ మేడ్ నో ఎఫర్ట్ టు రైజ్ ఆర్ రన్. అసలు దానికి ఓపిక లేదు. లేసి పరిగెత్తాలి, ఈడికి అందకూడదు అన్నది లేదు. ఆకలితో ఉంది, బాధతో ఉంది, కన్నీళ్లతో ఉంది. జోడీ కుడ్ నాట్ ట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు మూవ్. ఒక్కసారిగా నమ్మలేకపోయాడు. అంతే ఆగిపోయాడు. అసలు నేను చూస్తున్నది నిజమేనా? నేను వెతుకుతున్న జింకపిల్ల నా కాళ్ళ దగ్గరే, నా కళ్ళ ముందే ఉందా? ఈ విస్పర్డ్, ఇట్స్ మీ, నేనేలే, భయపడకు అని చిన్నగా మృదువుగా చెప్పాడనమాట ఆ లేడీ జింకపిల్లకి. ద ఫాన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్ సెంటింగ్ హిమ్. ఈ జింకపిల్ల ఏం చేసింది? ముక్కుతో వాసన చూసింది. అతని యొక్క వాసన పసిగట్టింది. అంటే వాసన చూసింది అనమాట. హీ రీచ్డ్ అవుట్ వన్ హ్యాండ్. ఒక చెయ్యి లోపలికి అట్లా పెట్టేసి అండ్ లేడ్ ఇట్ ఆన్ ద సాఫ్ట్ నెక్. అంటే కింద ఇదంతా కూడా ఇప్పుడు చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓ చెయ్యి లోపలికి పెట్టేసి దాని మెడ మీద నిమిరాడు అనమాట. మెడ మీద ఉంచాడు. ద టచ్ మేడ్ హిమ్ డెలీరియస్. ఒక్కసారిగా చాలా తన్మయత్వం చెందాడు ఈ టచ్తో జోడీ. డెలీరియస్ అంటే అదొక తన్మయత్వంలోకి తీసుకెళ్ళడం. చాలా చాలా ఆనందపడిపోయాడు జోడీ తన యొక్క ఫాన్ని చూసి. హీ మూవ్డ్ ఫార్వర్డ్ ఆన్ ఆల్ ఫోర్స్ అంటిల్ హీ వాజ్ క్లోజ్ బిసైడ్ ఇట్. ఇక ఏం చేశాడంటే అట్లానే మోకాళ్ళు వేసేసి ఆన్ ఆల్ ఫోర్స్ అంటే ఎట్లా ఇప్పుడు ఒక జంతువు ఎట్లా అయితే 4 కాళ్ళ మీద వెళ్ళిద్దో ఇతను కూడా వంగొని ఆ చెట్లు చేమలు ఉన్నాయి కదా లోపలికి అట్లా 4 కాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళాడు. హీ వాజ్ క్లోజ్ బిసైడ్ ఇట్. దాని పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ పుట్ హిజ్ ఆర్మ్స్ అరౌండ్ ఇట్స్ బాడీ. తన దేహం చుట్టూ ఈ జింక పిల్ల చుట్టూ ఏం చేశాడంటే చేతులు పోనిచ్చి కౌగిలించుకున్నాడు. ఏ లైట్ కన్వల్షన్ పాస్డ్ ఓవర్ ఇట్ బట్ ఇట్ డిడ్ నాట్ స్టిర్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జింకని అట్లా హత్తుకున్నాడో దానిలో ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ జంతువుని ఆ యొక్క జింక పిల్లని పట్టుకున్నాడో దానికి ఒక్కసారిగా కన్వల్షన్ ఒళ్ళు జల్దర అనిపించింది దానికి. బట్ ఇట్ డిడ్ నాట్ స్టిర్. ఏంటంటే కానీ అది కదల్లా. ఓ మోర్చి వచ్చినట్టు ఒక్కసారిగా ఒళ్ళు జల్దర అనిపించింది దానికి. అది అట్లా అనిపించి ఒక్కసారిగా ఏంటంటే మరి భయం కదా. యాక్చువల్గా స్వాభావికంగా ఏ జంతువు అయినా కానీ అంటే ఇక్కడ ఏంటంటే చాలా వేటాడే జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏముంటుంది అంటే తప్పించుకోవాలనేటటువంటి ఉంటుంది. ప్రతీకార చర్య చాప ఉంటుంది. వెంటనే ఎస్కేప్ అవ్వాలి అని అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది? అంత ఓపిక దానికి లేదు. పట్టుకోగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్దర అనిపించింది దానికి. బట్ అదేం కదల్లా, పారిపోలేదు. జోడీ దాన్ని పట్టుకోవడం జరిగింది. హీ స్ట్రోక్ ఇట్ సైడ్స్ యాజ్ జెంట్లీ యాజ్ తో ద ఫాన్ వర్ ఏ చైనా డీర్ అండ్ మైట్ బ్రేక్ ఇట్. చూడండి ఎంత జాగ్రత్తగా పట్టుకొచ్చాడంటే అదేదో పింగాని జింక్ అయినట్టుగా ఒకవేళ చేజారి కింద పడితే పగిలిపోద్దేమో కాబోలు అన్నంత జాగ్రత్తగా దాన్ని ఏం చేశాడంటే మోసుకొని తీసుకొస్తున్నాడు. ఇట్స్ స్కిన్ వాజ్ వెరీ సాఫ్ట్. అసలు దాని చర్మం వచ్చేసి చాలా మృదువుగా ఉంది. ఇట్ వాజ్ స్లీక్ అండ్ క్లీన్. చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది, క్లీన్ శుభ్రంగా ఉంది. అండ్ హ్యాడ్ ఏ స్వీట్ స్వెంట్ ఆఫ్ గ్రాస్. ఇంకా వర్షం పడుంది, క్లీన్గా ఉంది. అట్లానే ఈ గ్రాస్ ఏదైతే సెంట్ ఉంటుందో ఆ యొక్క మృదువైనటువంటి చక్కని సువాసన అయితే వస్తుందన్నమాట. హీరో స్లోలీ చిన్నగా లేచాడు. 4 అంటే చేతుల మీద కాళ్ళ మీద మరి పాక్కుంటూ వెళ్ళాడు కదా, చిన్నగా లేచాడు. అండ్ లిఫ్టెడ్ ద ఫాన్ ఫ్రమ్ గ్రౌండ్. నేల మీద నుంచి ఆ జింక పిల్లని కూడా పైకెత్తుకున్నాడు. ఇట్స్ లెగ్స్ హంగ్ లింప్లీ. దాని కాళ్ళు చాలా బలహీనంగా ఊగినట్టు అనిపించింది అనమాట. అసలు కాళ్ళు పనిచేస్తున్నాయా లేదా అన్నంత బలహీనంగా అదైతే దాని కాళ్ళు వేలాడదీసింది. దే వర్ సర్ప్రైజింగ్లీ లాంగ్. చాలా పొడుగున్నాయి కాళ్ళు. అండ్ హీ హ్యాడ్ టు హోయిస్ ద ఫాన్ యాజ్ హై యాజ్ పాసిబుల్ అండర్ హిజ్ ఆర్మ్. కాబట్టి ఇప్పుడు దాన్ని పైకి లేపాలి అంటే చాలా కష్టం కొద్దీ పైకి లేపాడు. జెండా ఎత్తు అంత కర్ర లేపుతారే అంత ఎత్తుకు లేపాడంట. హోయిస్ట్ అంటే పైకి లేపడం. తన పైకి ఆ కాళ్ళు నేల తగలకుండా దానికి ఇక్కడ మరి దేనికి తగలకుండా తీసుకురావాలి కదా, దాంతో పైకి లేపాడు. దాని కాళ్ళేమో చాలా పొడుగున్నాయి. ఇతను చాలా చిన్న కుర్రోడే కాబట్టి పైకి లేపాల్సి వచ్చింది. హీ వాజ్ అఫ్రైడ్ దట్ ఇట్ మైట్ కిక్ అండ్ బ్లీడ్ అట్ సైట్ అండ్ స్మెల్ ఆఫ్ హిజ్ మదర్.
అయితే అతనికున్న భయం ఏందంటే జోడీకి, ఒకవేళ తన తల్లిని గనక చూస్తే ఒక్క తన్ను తంతేందేమో తన్ని, అట్లానే గట్టిగా అరుస్తుందేమో తన తల్లి గనక తన తల్లి చూపు గాని, అంటే ఒకవేళ తన తల్లిని చూసినా, తల్లి యొక్క వాసన అనేది పసిగట్టిన అక్కడే ఉంది కదా దగ్గరలో. ఈ స్కట్టెడ్ ద క్లియరింగ్ అండ్ పుష్డ్ హిస్ వే ఇంటూ థికెట్. కాబట్టి ఆ వేలో వెళ్ళకుండా క్లియరింగ్ ఏదైతే ఉందో మొత్తం చెట్లు వీటిలన్నీ కొట్టేసి ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం వైపు కాకుండా పుష్డ్ హిస్ వే ఇంటూ థికెట్. ఏం చేశాడు, బాగా చెట్లు చేమలు ఉన్న ప్రాంతంలోకి కనబడకుండా, దాని యొక్క చూపు అనేది తన తల్లి వైపు పడకుండా చుట్టూరా చెట్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడనమాట. జనరల్గా మనం అయితే చెట్లు చేమలు పొట్లు ఏమీ లేని మామూలు ప్రదేశంలో నడవాలనుకుంటాం. కానీ ఇక్కడేంటి, ఇది ఎవరిని చూడకూడదు, తన తల్లిని చూడకూడదు, రాబందులు తింటున్నాయి, గట్టిగా కేకలు వేసి తన్ని మళ్ళీ పారిపోయిద్దేమో, ఇది ఇతని యొక్క భయం అనమాట. ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఫైట్ త్రూ విత్ హిస్ బర్డెన్. దాన్ని అలా మోసుకుంటూ ఆ లోపలికి వెళ్ళడం, లోపల నుంచి బయటికి రావడం అంటే చాలా చాలా కష్టం అయిపోయింది. ద ఫాన్స్ లెగ్స్ కాట్ ఇన్ ద బుషెస్. ఆ పొదల్లో వాటిలో చిక్కుపోతున్నాయి, ఎందుకంటే ఏలాడదీసింది కాళ్ళు. ఆ కాళ్ళు అనేవి ఏలాడుతున్నాయి, అదేదో కుంటి కాళ్ళు లాగా. అండ్ కుడ్ నాట్ లిఫ్ట్ హిస్ ఓన్ విత్ ఫ్రీడమ్. అండ్ తను చాలా జాగ్రత్తగా కాళ్ళని పైకి లేపి ఉంచుకోలేకపోతుంది, అంటే బలహీనంగా ఉంది, తిండి లేదు, తల్లి పాలు ఇవ్వలేదు, లేరుగా చనిపోయింది. ఈ ట్రై టు షీల్డ్ ఇట్స్ ఫేస్ ఫ్రమ్ ప్రిక్లింగ్ వైన్స్. ఇక ఏంటంటే ఇక జాగ్రత్తగా తన మొహానికి ఇవి గుచ్చుకునేవి ఉంటాయి కొన్ని, అండ్ కొన్ని ఏంటంటే తీగలు ఉంటాయి, వాటికి కొన్ని ఏంటంటే గుచ్చుకునేటటువంటి ముళ్ళు లాంటివి ఉంటాయి. ఆ ముళ్ళు అనేవి తన మొహానికి కళ్ళకు తగిలితే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అవి తగలకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు జోడీ చేస్తున్నది ఏంటంటే, తాను దీనిని పొదల్లో దొరికింది, దాన్ని ఏం చేస్తాడంటే చాలా జాగ్రత్తగా తీసుకొని బయటికి రావాలి. ఇప్పుడు మామూలుగా రావచ్చుగా అంటే ఒక వే ఉంది, ఆ వేలో ఏంటంటే తన తల్లి శవంగా పడింది. కాబట్టి అటువంటి శవంగా పడి ఉన్నటువంటి అటువైపు తేకుండా ఇతను ఏం చేస్తున్నాడంటే వేరే వైపుకి చెట్లు పొదలు ముళ్ళు అటువంటి ప్లేస్ ఉన్న దాంట్లో నుంచి దీన్ని ఏం చేస్తున్నాడంటే చిన్నగా బయటికి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు తీసుకొని వస్తున్నప్పుడు ఇట్స్ హెడ్ బాబ్డ్ విత్ హిస్ స్ట్రైడ్. తాను వేసేటటువంటి అంగకి తగ్గట్టుగా ఇది కూడా తల అనేది ఊపుతుంది. ఇట్స్ హెడ్ బాబ్డ్ విత్ హిస్ స్ట్రైడ్. చూడండి, మనం ఓ పిల్లోడిని కానీ మనం తీసుకెళ్తుంటే మనం ఏ రేంజ్లో ఊగుతూ ఉంటామో అదే రేంజ్లో అతను కూడా ఊగుతుంటాడు. సపోజ్ మనం ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, అది అట్లా డ్యాన్స్ వేస్తున్నా మనం కూడా మూమెంట్ అట్లా ఇస్తాం. బండి మీద వెళ్తున్నాం, మనం బండి మీద వెళ్ళేటప్పుడు అది వంచి కనుక తీసుకెళ్తాం, మనం కూడా వంగుతాం దానికి అనుగుణంగా. దీంతో ఏమవుతుంది అంటే హిస్ హార్ట్ థంప్డ్ విత్ ద మార్వెల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ హిమ్. మనం దానితో ఏకీభవిస్తున్నట్టు అనమాట. దాని యొక్క మూమెంట్తో మన మూమెంట్ కూడా కలుపుతున్నాము అంటే మనం ఆ వ్యక్తితో, ట్రైన్తో, ఆ వెహికల్తో ఏకీభవిస్తున్నాం. అట్లానే ఇక్కడ కూడా జోడీ యొక్క వాకింగ్ స్టైల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అది కూడా ఊగుతుంది. హీ రీచ్డ్ ద ట్రైల్ అండ్ వాక్డ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్ అంటిల్ హీ కేమ్ టు ఇంటర్సెక్షన్ విత్ ద రోడ్ హోమ్. కాబట్టి అతను ట్రైల్ అంటే ఏంటంటే తాను ఏదైతే గుర్తు పెట్టుకున్నాడో ఆ గుర్తు చేరుకున్నాడు. అండ్ చాలా ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కూడలి ఏదైతే రోడ్డు ఉంటుందో ఇంటికి వెళ్ళేటటువంటి కూడలి, ఇప్పుడు 4 రోడ్లు కలిసినటువంటి కూడలి అట్లా ఉంటుంది కదా, 2 వీధులు కావచ్చు లేదా 4 రోడ్లు కూడలి కావచ్చు, అట్లాంటి చోటుకి వచ్చాడు. అండ్ తన ఇంటికి వెళ్ళేటటువంటి మార్గం వైపుకి కదిలాడు. హీ స్టాప్ టు రెస్ట్ అండ్ సెట్ ద ఫాన్ డౌన్ ఆన్ ఇట్స్ డాంగ్లింగ్ లెగ్స్. కాబట్టి ఇంతలాగా వచ్చాడు కదా, గుండె టపటపా కొట్టేసుకుంటుంది, చాలా అలసిపోయినట్టు అనిపించింది జోడీకి. కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. అలానే ఈ ఫాన్ని ఏం చేశాడంటే కిందికి దించాడు. ఆన్ ఇట్స్ డాంగ్లింగ్ లెగ్స్ అంటే ఏంది, ఈ ఫాన్ ఏదైతే ఉందో వేలాడదీసింది కాళ్ళు, చాలా బలహీనంగా ఉంది. కాబట్టి ఆ వేలాడదీసిన కాళ్ళ మీదే అతను ఏం చేశాడంటే ఉంచడం జరిగింది.
ఇట్ వేవర్డ్ ఆన్ దేమ్. దాని మీద కొంచెం అటు ఇటుగా ఏం జరిగింది, ఊగిసలాడుతున్నట్టుగా అనిపించింది. ఇట్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ బ్లీటెడ్. తన వంక చూసి, జోడీ వంక చూసి అప్పుడు అరవడం మొదలుపెట్టింది. జనరల్గా వాటికి కూతలు ఉంటాయి కదా, అట్లా అరవడం అయితే మే అన్నట్టుగా మేక అట్లా ఇది కూడా అరవడం అయితే జరిగింది. అది ఎప్పుడైతే శబ్దం చేసిందో చాలా ముద్దుగా, హీ సెడ్ ఎన్చాంటెడ్, మంత్రముగ్ధుడైపోయాడు ఒక్కసారిగా. అరే భలే 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 అందే అనేసి ఒక్కసారిగా మంత్రముగ్ధుడయ్యాడు. ఓకే ఓకే, నేనేం నిన్ను దించలా, నేను నిన్ను తీసుకెళ్తా, ఎక్కడికి వదిలిపెట్టను. నేను కొంచెం నాకు ఊపిరి ఆడని, కొంచెం ఊపిరి అందని, అసలు చాలా అలసటతో దీంతో దాంట్లో చెట్లన్నీ చేసుకుంటా వచ్చాడు. కాబట్టి కొంచెం ఊపిరి తీసుకొని నన్ను అనేసి అన్నాడు. ఐ విల్ క్యారీ యూ ఆఫ్టర్ ఐ గెట్ మై బ్రెత్. నా ఊపిరి కొంచెం అందుకున్న తర్వాత నేను ఖచ్చితంగా నేనేం చేస్తా, ఇక్కడ నుంచి తీసుకెళ్తా. హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్ సేయింగ్ దట్ ఏ ఫాన్ వుడ్ ఫాలో ఇఫ్ ఇట్ హ్యాడ్ ఫస్ట్ బీన్ క్యారీడ్. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు పెన్ని గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా జింకని కనుక నేను ఫాలో అవ్వాలి అనుకుంటే ముందు దాన్ని నువ్వు ఏం చేయాలి అంటే ఎత్తుకొని తిరగాలి. హీ స్టార్టెడ్ అవే స్లోలీ, చిన్నగా బయలుదేరాడు. ద ఫాన్ స్టేడ్ ఆఫ్టర్ హిమ్. కాబట్టి ఫాన్, ఈ జింక కూడా తన వంకే చూస్తూ ఉంది. హీ కేమ్ బ్యాక్ టు ఇట్ అండ్ స్ట్రోక్డ్ ఇన్, వాక్డ్ అవే అగైన్. ఇక ఏం చేశాడు, ఆ జింక పిల్లని ఆడుంచాడు, ఎత్తుకొని వచ్చాడు కదా, వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఎత్తుకొని వచ్చాడు, ఆడబెట్టాడు. పెట్టేసి ఇతను ఏం చేశాడు, హీ స్టార్టెడ్ అవే స్లోలీ, దూరంగా పోతున్నట్టుగా ఏం చేశాడు, నడిచాడు కొంచెం దూరం. ద ఫాన్ స్టేడ్ ఆఫ్టర్ హిమ్. ఆ జింక పిల్ల కూడా ఏంది వీడు వెళ్ళిపోతున్నాను నన్ను విడిచిపెట్టి అన్నట్టుగా. హీ కేమ్ బ్యాక్ టు ఇట్, మళ్ళా తిరిగి వచ్చాడు. అండ్ స్ట్రోక్డ్ ఇట్, దాన్ని చిన్నగా ఏం చేశాడు, అట్లా దువ్వాడు అనమాట. అండ్ వాక్డ్ అవే అగైన్, మళ్ళీ దూరంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇట్ టుక్ ఏ ఫ్యూ వాబ్లింగ్ స్టెప్స్ టువర్డ్ హిమ్. బలహీనంగా నడుస్తుంది, అట్లానే బలహీనంగా జోడి వైపుకే నడిచింది. అండ్ క్రైడ్ పిటియస్లీ, అండ్ ఏడవడం మొదలుపెట్టింది, దీనంగా ఏడవడం మొదలుపెట్టింది. ఇట్ వాజ్ విల్లింగ్ టు ఫాలో హిమ్. ఓకే, చాలా ఆశగా జోడీనే ఫాలో అవ్వాలనుకుంటుంది. ఇట్ బిలాంగ్ టు హిమ్. ఇక జోడీకి సంబంధించినటువంటి జింక పిల్లది. ఇట్ వాజ్ హిజ్ ఓన్, తన సొంతమే. హీ వాజ్ లైట్ హెడెడ్ విత్ హిస్ జాయ్. అసలు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. మనిషి ఏమైపోయాడు, తేలికైపోయాడు అనమాట ఒక్కసారిగా ఆనందంతో. మబ్బుల మీద ప్రయాణిస్తున్నాడు అనమాట. ఈ వాంటెడ్ టు ఫాండ్లీ, దాన్ని ముద్దు చేయాలనుకుంటున్నాడు. ఫాండ్లీ అంటే ముద్దు చేయడం. టు రన్ అండ్ రాంప్ విత్ ఇట్, దాంతో పరిగెత్తాలనుకుంటున్నాడు, దాంతో డ్యాన్స్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని అటు ఇటు ఆడుకుంటారు కదా పిల్లలు, అటు ఇటు తిరగడం. టు కాల్ టు ఇట్ టు కమ్ టు హిమ్, నా దగ్గరికి రా అనేసి అందాం అనుకున్నాడు. ఆ విధంగా ఆటలాడాలని అనుకున్నాడు అనమాట. ముద్దు చేయాలని, దాంతో ఆడాలని, ఎగరాలని, గంతులేయాలని, నా దగ్గరికి రా, ఇట్లాంటి ఆటలు ఆడాలని అనుకున్నాడు జోడీ దాంతో. హీ డేడ్ నాట్ అలామ్ ఇట్, అయితే దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లా. హీ పిక్డ్ ఇట్ అప్ అండ్ క్యారీడ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఓవర్ హిస్ 2 arms. తన 2 చేతుల్లో దాన్ని పట్టుకొని ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ఇట్ సీమ్ టు హిమ్ దట్ హీ వాక్డ్ వితౌట్ ఎఫర్ట్. అస్సలు ఆనందంలో అతనికి ఎత్తుకొని వెళ్తున్నట్టే లేదు, చాలా ఎఫర్ట్లెస్గా అతను చక్కగా నడవడం మొదలుపెట్టాడు. హిజ్ ఆర్మ్స్ బిగాన్ టు ఏక్ అండ్ హీ వాస్ ఫోర్స్డ్ టు స్టాప్ అగైన్. అయితే బాగానే ఉంది, నడుస్తున్నాడు, ఆనందంగానే ఉంది, కానీ చేతులు మాత్రం నొప్పులు పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆగాడు. వెన్ హీ వాక్డ్ ఆన్, ద వాన్ ఫాలో హిమ్ ఎట్ వన్స్. మళ్ళా కిందికి దించాడు కదా దాన్ని. ఇక దించినప్పుడు, అతను నడిచినప్పుడు ఇక జింక కూడా అతన్ని ఫాలో అవుతుంది. హీ అలౌడ్ ఇట్ టు వాక్ ఏ లిటిల్ డిస్టెన్స్. కొద్ది దూరం నడిచేటట్లు చేశాడు ఆ జింక పిల్లని. దెన్ పిక్డ్ ఇట్ అప్ అగైన్, మరలా దాన్ని పైకి తీసుకున్నాడు. ద డిస్టెన్స్ హోమ్ వాజ్ నథింగ్. అసలు ఎంత దూరం ఉంది ఏంటి అవన్నీ అసలు ఏం అనిపించట్లేదు ఎంత దూరం అనేది. ఈ కుడ్ హ్యావ్ వాక్డ్ ఆల్ డే ఇన్ టు నైట్ క్యారింగ్ ఇట్, వాచింగ్ ఇట్ ఫాలో. కాబట్టి అసలు ఎంత దూరం ఏందా ఇవన్నీ అనవసరం. దాన్ని ఎత్తుకొని తిరగాలి, కొంచెం దూరం దాని చేత నడిపించాలి, మళ్ళా ఎత్తుకోవాలి, దాన్ని అది నడుస్తుంటే చూడాలి. ఇది చాలా ఆనందంగా ఉంది అతనికి. అంతా రోజంతా రాత్రంతా నడవడానికి కూడా సిద్ధం అయిపోయాడు దాన్ని ఎత్తుకొని. హీ వాజ్ వెట్ విత్ స్వెట్. అసలు ఒళ్ళంతా చెమటలు గారిపోతున్నాయి. బట్ ఏ లైట్ బ్రీజ్ బ్లూ త్రూ ద జూన్ మార్నింగ్ కూలింగ్ హిమ్.
అయితే చల్లటి గాలి ఏదైతే జూన్ నెలలో మార్నింగ్‌న వస్తున్నటువంటి చల్లటి గాలి ఏదైతే ఉందో, అది ఆ బ్రీజ్ ఏం చేసింది అంటే, ఆ చెమట మొత్తాన్ని కూలింగ్‌లాగా మార్చేసింది. అంటే చాలా కూల్‌గా అయ్యేటట్లు చేసిందనమాట. టోటల్‌గా ఏందంటే చాలా హ్యాపీగున్నాడు జోడీ. అండ్ దాన్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు. దాన్ని కొంతసేపు కిందకి దించుతున్నాడు. అది కొద్ది దూరం ఫాలో అవ్వంగానే మళ్ళీ ఎత్తుకుంటున్నాడు. మరలా దాన్ని ఏం చేస్తున్నాడు, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దించుతున్నాడు. అది కొంచెం దూరం నడుస్తుంది. అట్లా చూడడం చాలా ఆనందంగా ఉంది. పగలైనా, ఎన్ని రాత్రులైనా గానీ ఆ విధంగా చూడాలని అతనికైతే అనిపించిందనమాట అట్లా. ద స్కై వాస్ యాస్ క్లియర్ యాజ్ స్ప్రింగ్ వాటర్ ఇన్ ఏ బ్లూ చైనా కప్. చెప్తున్నాననమాట. స్కై అంతా కూడా చాలా క్లియర్‌గుంది. ఎలా ఉంది అంటే స్ప్రింగ్ వాటర్ వసంత ఋతువులో వచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో, బ్లూ చైనా కప్‌లో గనక తీసుకుంటే ఎంత నిర్మలంగా కనబడతాయో, ఎంత ప్యూర్‌గా కనబడతాయో, అంత ప్యూర్‌గా అట్లా కనబడుతుంది. చాలా నిర్మలంగా ఏం లేవు. ఈ కేమ్ టు ద క్లియరింగ్. ఇక ఏదైతే క్లియరింగ్ అంటే పెద్దగా చెట్లు, చేమలు లేనటువంటి ప్రదేశానికి వచ్చేసాడు. ఇట్ వాస్ ఫ్రెష్ అండ్ గ్రీన్ ఆఫ్టర్ నైట్స్ రెయిన్. ఇక అంటే ఏంది, చెట్లు, చేమలు పెద్ద పెద్ద లేని అది చాలా ఫ్రెష్‌గా ఉంది. గ్రీన్ ఆఫ్టర్ నైట్స్ రెయిన్ అంటే కింద చిన్న చిన్న గడ్డి మొలిచుంటాయి కదా! అవి అన్నమాట. హి ఫంబుల్డ్ విత్ లాచ్ అండ్ వాస్ ఫైనల్లీ అబ్లైజ్డ్ టు సెట్ డౌన్ ద ఫాన్ టు మేనేజ్ ఇట్. ఇక ఇంటికొచ్చాడు. ఇంటి గుమ్మం మరి ఇంటికొచ్చిన తర్వాత గడి తీయాల. ఆ గడి తీయడానికి ఆ లాచ్ అంటే ఏంది, గడి ఏదైతే ఉందో ఆ గడి తీయడానికి తడుముకుంటున్నాడు. మరి కళ్ళ ముందేమో ఇదుంది, ఎత్తుకొని ఉన్నాడు ఈ జింక పిల్ల. కాబట్టి లాచ్ ఎక్కడుందో ఏదైతే గడి ఏయడానికి ఏదైతే ఉంటుందో దాన్ని తడుముకుంటున్నాడు ఎక్కడుందని. ఇక వాస్ ఫైనల్లీ అబ్లైజ్డ్ టు సెట్ డౌన్ ద ఫాన్ టు మేనేజ్. ఇక ఆ గడి అనేది తీయాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ జింక పిల్లని కింద పెట్టాలి. దెన్ హీ హ్యాడ్ యాన్ ఐడియా. అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. హీ వుడ్ వాక్ ఇంటు ద హౌస్, ఇంటు పెన్నీస్ బెడ్రూమ్ విత్ ద ఫాన్ వాకింగ్ బిహైండ్ హిమ్. ఒక ఆలోచన వచ్చింది. ఏందంటే నేనేం చేస్తా అంటే ఇంట్లోకి నడుచుకుంటా వెళ్తా. డైరెక్ట్‌గా నాన్నగారి బెడ్రూమ్‌లోకి వెళ్తా. విత్ ద ఫాన్ వాకింగ్ బిహైండ్ హిమ్. ఇక ఈ జింక పిల్ల నా వెనకాలే నడుచుకుంటా వస్తుంది. బట్ ఎట్ ద స్టెప్స్ ద ఫాన్ బాక్డ్ అండ్ రిఫ్యూజ్డ్ టు క్లైంబ్ దెమ్. అయితే ఈ మెట్ల దగ్గర, మరి ఇంట్లోకి వెళ్ళాలంటే మెట్లు ఉంటాయిగా. ఈ జింక పిల్ల బాక్డ్ అంటే ఆహ్, మొరాయించిందనమాట. అలిగింది, మొరాయించింది. అండ్ రిఫ్యూజ్ టు క్లైంబ్ దెమ్. మెట్లు నేను ఎక్కను బాబోయ్, నా వల్ల కాదు. ఈ పిక్డ్ ఇట్ అప్ అండ్ వెంట్ టు హిస్ ఫాదర్. దాంతో ఏం చేశాడు, డైరెక్ట్‌గా లాభం లేదని వాళ్ళ నాన్న దగ్గరికి ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. పెన్నీ లే విత్ క్లోజ్డ్ ఐస్. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు వాళ్ళ నాన్న. జోడీ కార్డ్ పాల్ లుక్, నాన్న చూడండి. పెన్నీ టర్న్డ్ హిస్ హెడ్. పెన్నీ ఒక్కసారి వాళ్ళ నాన్నగారు తల తిప్పారనమాట. జోడీ స్టూడ్ బిసైడ్ హిమ్. జోడీ పక్కనే ఉన్నాడు. ద ఫాన్ క్లచ్డ్ హార్డ్ అగెయిన్స్ట్ హిమ్. గట్టిగా వాటేసుకొని ఉంది ఎవరికి, పిల్లోడిని. ఇట్ సీమ్ టు పెన్నీ దట్ బాయ్స్ ఐస్ వర్ యాజ్ బ్రైట్ యాజ్ ఫాన్స్. అండ్ వాళ్ళ నాన్నకి ఆ పిల్లోడు ఎంత సంతోషంగా ఉన్నాడో అంతే సంతోషం ఆ జింక పిల్లలో కూడా కనబడింది. హీ సెడ్, ఐఎమ్ గ్లాడ్ యూ ఫౌండ్ హిమ్. ఒక్కసారిగా తన కళ్ళల్లో ఉన్న ఆ వెలుతుర్ని చూసి, అలానే ఆ జింక పిల్లలో ఉన్నటువంటి ఆ బ్రైట్నెస్ చూసి, వెరీ గుడ్, నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు దాన్ని కనుక్కున్నందుకు. జోడీ దెన్ వెంట్ టు కిచెన్. కిచెన్లోకి వెళ్ళాడు. ద ఫాన్ వాబుల్డ్ ఆఫ్టర్ హిమ్. కుంటుకుంటా బలహీనంగా నడుస్తూ వెళ్తుంది. ఏ ప్యాన్ ఆఫ్ మార్నింగ్ మిల్క్ స్టూడ్ ఇన్ ద కిచెన్ సేఫ్. అలమరాలో ఏమున్నాయంటే పాలు ఉన్నాయి. ద క్రీమ్ హ్యాడ్ రైజన్ ఆన్ ఇట్. ఏదైతే వెన్న ఉందో అది తీశారు. జనరల్గా మనం గిన్నెలో ఏం చేస్తాం, పాలు అనేది పెడతాం కదా, అవి ఉన్నాయి, అలమరాలో ఉన్నాయి. వాటిని ఏం చేశాడంటే కిచెన్ సేఫ్ అలమరాల నుంచి తీశాడు. ద క్రీమ్ హ్యాడ్ రైజన్ ఆన్ ఇట్ అంటే జనరల్గా దాని మీద పొరలాగా ఏదైతే ఉంటుంది కదా, పొరలాగా ఉంటుంది, అది వచ్చింది. ఈ స్కిమ్డ్ ద క్రీమ్ ఇంటూ ఎ జగ్. దాన్ని ఏం చేశాడు, అది తరచగా ఏంటంటే వెన్నలాగా వస్తుంది కదా, తర్వాత దాన్ని ఏం చేశాడంటే ఒక జగ్ లాంటి దానిలో స్కిమ్ చేసేసి, అంటే బాగా మనం మజ్జిగ ఎలా చిలుకుతామే అలా చిలికేసి ఒక జగ్లో పెట్టేశాడు. ఈ పోర్డ్ మిల్క్ ఇంటూ ఏ స్మాల్ గోట్.
అట్లా ఏందంటే వెన్న తీసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏం చేశాడంటే ఒక స్మాల్ గోర్డ్‌లోకి పోయడం జరిగింది. ఈ గోర్డ్ అంటే మనం ఏదో గుమ్మడికాయ ఇట్లా అనుకుంటాం. అట్లా కాదు. స్మాల్ గోర్డ్ అంటే అది ఒక గిన్నె అన్నమాట. ఆ గిన్నెలోకి పోసేసి హి హెల్డ్ ఇట్ టు ద ఫాన్. ఈ జింకకి అందించడం జరుగుతుందన్నమాట. ఇట్ బట్టెడ్ ఇట్ సడెన్‌లీ స్మెల్లింగ్ ద మిల్క్. అండ్ వెంటనే దాన్ని ఏం చేస్తుందంటే స్మెల్ చేస్తుంది. సో, ఆ జింక పిల్లకైతే పెట్టాడు. ఇట్ బట్టెడ్ ఇట్ సడెన్‌లీ అంటే దాన్ని తలతో అట్లా టచ్ చేయడం అనమాట. తెలీదు గదా! ఏం జేయాలో తెలీదు. తల్లి దగ్గరుంటే ఎలా పాలు తాగాలో అనేది అర్థమయ్యేది. స్మెల్లింగ్ ద మిల్క్. మిల్క్‌నయితే వాసన చూస్తుంది గానీ, దాన్ని తలతో కొట్టేస్తుంది. ఏం జేయాలో తెలియట్లా. హి సేవ్డ్ ఇట్ ప్రికేరియస్‌లీ ఫ్రమ్ స్పిల్లింగ్ ఓవర్ ద ఫ్లోర్. అయితే ఆ పాలనేవి అది అట్లా తలతో కొడుతుంటే ఏం జరుగుతుంది? పాలనేవి ఏమవుతాయి? మొత్తం మొత్తం పడిపోతాయి. అట్లా ఎట్లానో మొత్తానికి దాన్ని కాపాడారనమాట. అట్లా పోకుండా పాలనేవి పోకుండా. ఇట్ కుడ్ మేక్ నథింగ్ ఆఫ్ ద మిల్క్ ఇన్ ద గోట్. ఆ ప్లేట్‌లో పెట్టడం లేకపోతే ఆ గిన్నెలో పెట్టినటువంటి పాలని ఏం చేయాలనేది దానికి తెలీదు. సో, ఏం చేశాడు? హి డిప్డ్ హిస్ ఫింగర్స్ ఇన్ ద మిల్క్ అండ్ థ్రస్ట్ హిమ్ ఇంటూ ఫాన్స్ సాఫ్ట్ వెట్ మౌత్. ఇక లాభం లేదనేసి ఏం చేశాడంటే ఆ వేళ్ళని పాలల్లో ముంచి దాని నోట్లో పెట్టాడు ఆ యొక్క వేళ్ళని. ఇట్ సక్డ్ గ్రీడీలీ. వెంటనే అదేం చేసింది? పాలు తాగుతున్నట్టుగా ఆబగా తాగేసింది. వెన్ హీ విత్‌డ్రూ దెమ్ ఇట్ బ్లీటెడ్ ఫ్రాంటికల్లీ అండ్ బట్టెడ్ హిమ్. ఒకవేళ అతను గనక ఆ వేళ్ళని తీసేస్తుంటే అరవడం, భయంకరంగా అరవడం, అరిచేసి తలతో కొట్టడం అతన్ని. ఈ డిప్డ్ హిస్ ఫింగర్స్ అగైన్ యాస్ ఎ ఫాన్సెట్. మళ్ళీ ఏం చేశాడు వెంటనే ఆ పాలలో వేళ్ళని ముంచి దానికి అందించడం. హీ లోవర్డ్ దెమ్ స్లోలీ ఇంటూ ద మిల్క్ అండ్ వేళ్ళలో అట్లా ముంచడం. వేళ్ళని అట్లా పాలలో ముంచడం, దాని నోట్లో పెట్టడం. ద ఫ్లాన్ బ్లూ అండ్ సక్డ్ అండ్ స్నాటెడ్. కాబట్టి ఇదేం చేసింది అంటే జింక పిల్ల వచ్చేసి ఊదడం, తర్వాత పీల్చడం, ముక్కుతో గాలి వదలడం, దానివల్ల శబ్దం అనేది జనరేట్ అవ్వడం. ఇట్లా జరిగిద్దనమాట. టోటల్‌గా అప్పుడప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి అదేం చేస్తుందంటే గాలి ఊదుతుంది, గాలి లోపలికి పీలుస్తుంది అండ్ ముక్కుతో గాలి వదులుతుంది. ఇట్లాంటివి జరుగుతుంది. ఇట్ స్టాంప్డ్ ఇట్స్ స్మాల్ హూఫ్స్ ఇంపేషెంట్‌లీ. ఆకలేస్తుంది ఓ పక్కన. దాంతో ఏం చేస్తుందంటే వచ్చిన బలం కొద్దీ తన కాళ్ళతో నేల మీద గట్టిగా ఒక తన్ను తంతా తన కాళ్ళతో స్మాల్ హూఫ్స్ ఏవైతే గిట్టలు ఉన్నాయో చిన్న చిన్న కాళ్ళతో కాళ్ళు నేల మీద గట్టిగా ఉంటా ఇంపేషెంట్‌గా ఉంది. అంటే అసలు ఏమాత్రం ఓర్పు సహనం లేదు. ఆబగా తాగేద్దాం ఏదైనా ఉంటే ఆకలేస్తుందనమాట. యాజ్ లాంగ్ యాజ్ హీ హెల్డ్ హిస్ ఫింగర్స్ బిలో ద లెవెల్ ఆఫ్ మిల్క్ ద ఫాన్ వాస్ కంటెంట్. కాబట్టి ఎంతసేపయితే ఆ మిల్క్ లెవెల్ బానే ఉందో అంతవరకు ఓకే. ఇట్ క్లోజ్ ఇట్స్ ఐస్ డ్రీమీలీ అండ్ తానలా ముంచడం, నోటికి అందించడం, ఇదేమో లాగడం అంటే సక్ చేయడం, తల్లి దగ్గర పాలు తాగుతున్నట్టు అన్నమాట. చాలా ఓకే. సంతృప్తిగా ఉంది. ఇట్ క్లోజ్ ఇట్స్ ఐస్ డ్రీమీలీ అండ్ పాలు తాగుతున్నట్లుగా తాను కూడా చాలా చక్కగా ఆనందంగా కళ్ళు మూసుకొని అదో కలల ప్రపంచంలో ఉన్నట్టుగా తెలియండి. ఇట్ వాజ్ ఎక్స్టాసీ టు ఫీల్ ఇట్స్ టంగ్ అగైన్స్ హిస్ హ్యాండ్. ఎప్పుడైతే అసలు అది పాలను అందుకోవడానికి తన నాలుకని బయటికి పెట్టి లాగుతుందో చాలా ఆనందంగా ఉంది ఈ జోడీకి. అసలు అది ఫస్ట్ టైం కదా! ఏందంటే ఆ విధంగా దాంతో చాలా ఆనందంగా ఉందనమాట. ఇట్స్ స్మాల్ టెయిల్ ఫ్లిక్డ్ బ్యాక్ అండ్ ఫోర్త్. చిన్న తోకుంది. అది అటు ఇటు ఊపుతా ఉందన్నమాట. ద లాస్ట్ ఆఫ్ ద మిల్క్ వానిష్డ్ ఇన్ ఎ స్విల్ ఆఫ్ ఫోమ్ అండ్ గర్గ్లింగ్. ఇక చిట్ట చివరి పాలు ఏవైతే ఉన్నాయో అవి ఏందంటే నురగలు. యాక్చువల్‌గా నురగ గమ్ముంటుంది. అట్లానే చివరిగా పాలనేవి పూర్తిగా అయిపోయినాయండి. ఏందంటే అంతా నురగ చివర్లో పూర్తిగా అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నురగ ఒక్కటే మిగిలిందల్లా ఏందంటే పాల నురగను ఆ శబ్దాలు తాగినటువంటి శబ్దం ఏదైతే అదే మొత్తానికి తాగిన తర్వాత సంతృప్తిగా తాగిన శబ్దం చేస్తారు కదా! తేన్పినట్టుగా అట్లా. ఇది రాసింది మార్జరీ కిన్నన్ రోలింగ్స్. ఇదండి కంప్లీట్‌గా జోడీస్ ఫాన్ అనేది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.